యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా రైతు వేదికలు గ్రామ ప్రజలతో కలిసి గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా అధికారులు ఉన్నారు. ఈ సమావేశంలో గ్రామస్తులు వాళ్ళ గ్రామంలో ఉన్న పలు సమస్యలు అందరి అధికారుల ముందు ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను రాసుకొని పరిష్కరించడం జరుగుతుందన్నారు. మా పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్ని లేవో చూసుకొని దానికి ఎట్లా చేయాలో చేద్దాం. ఫస్ట్ ఏమో సర్వే చేస్తారు, ఎన్ని లేవో చూసుకొని దానికి ఎట్లా చేయాలో చేస్తారు. తర్వాత సర్లే కానివ్వండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, గతంలో భగీరథ పెట్టినప్పుడు కూడా పైపులు పోసిండ్రు, ఆ పైపులు పడేసిండ్రు, అండర్ గ్రౌండ్ వచ్చినాయి కానీ రకరకాలుగా అయింది. దాని కంపెనీలో కూడా చూస్తారు. తర్వాత రెండవది ఏంటంటే, మనకు భగీరథ నీళ్లు సరిపడ రాక ఈ బోర్ నీళ్లు కలుపుతారు చాలా చోట్ల కూడా. మరి ఇక్కడ ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, సరిపోతున్నాయా లేవా? మన ఉదయ సముద్రమా ఇది HMWS. సో సరిపోతాయా లేదా? ఎందుకంటే అది 250 కోట్ల పని అయిపోయింది కదా, అది దగ్గర పడదు కదా, ఇంకా కాలేదు. అది అయిపోతే మనకు సఫిషియెంట్ నీళ్ళు వస్తాయి. కాబట్టి అప్పుడే కానీ మనం మిక్స్ చేయకుండా కనీసం ఒక్క రోజన్నా ఫ్రెష్ వాటర్ నింపితే మిగతాది బోర్ వాటర్ కలగకపోతే కనీసం దాన్ని వాడుకునే పరిస్థితి ఉంటుంది. అట్లా చేద్దాం. ఒక విషయం ఏంటంటే, బోర్ వాటర్ కలపకుండా ఈ నీళ్లతోనే మన ఊరు వెళ్ళదు. ఎందుకంటే అక్కడి నుంచి తక్కువ వస్తున్నాయి నీళ్లు. పెద్ద పని ఉంది, 250 కోట్ల రూపాయలది, ఇంకో 2 రోజులు పడతాయి. అప్పటిదాకా నా రిక్వెస్ట్ ఏంటంటే, సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ వాళ్ళు ఒక్క రోజన్నా వారానికి 1వ రోజు 2 రోజులు ప్యూర్ నీళ్లు ఇక ఏమి కలపకుండా ఇచ్చి దండోరా వేసి మన గ్రామ పంచాయతీలో మంగళవారం, గురువారం ఈ 2 రోజులు మీకు మిషన్ భగీరథ నీళ్ళే వస్తాయంటే అవి పట్టుకుంటారు. మిగతా రోజులు కాళ్ళు కట్టుకోవడానికో లేకపోతే బర్రెలకు గొర్రెలకు పట్టుకుంటారు. ఈ 2 రోజులన్నా ఇస్తే అవి పట్టుకుంటారు. ఎందుకంటే అందరూ ఆ క్యాన్ వాటర్ కొనటోళ్ళు ఉంటారు, కొనరోళ్ళు ఉంటారు పరిస్థితి. కాబట్టి ఈ పని చేస్తే మనం బెస్ట్ అది ఆలోచన చేయండి. మళ్ళీ నాకు రిపోర్ట్ ఇవ్వండి 2-3 రోజులు. ఇక పండగ అయిన తర్వాత మొదలు పెడతాం. రేపెట్లా రేపేది పండగ, అమావాస్య అయిన తర్వాత మంగళవారం కాకుండా బుధవారం నుంచి మొదలు పెట్టండి. బుధవారం నుంచి 3 రోజులు సర్వే, తర్వాత ఇది మళ్ళీ నాకు రిపోర్ట్ ఇవ్వాలి. మళ్ళీ వస్తా గ్రామానికి, ఉట్టిగానే ఇట్లా చెప్పి పోరు మళ్ళీ తిరుగుతా మీకు. రైట్. అంటే ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఏరియా తిరిగితే మనకు సమస్య సాల్వ్ అయ్యింది. మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున మంచి పనులు చేస్తున్నారు. మా డిఆర్డీ గారు చెప్పినట్టు ఎస్ఎస్జి బ్యాంక్ లింకేజ్ కావచ్చు, వీళ్ళు అమ్మ ఆదర్శ పాఠశాల వీళ్ళే బండ్లు కట్టారు, కాంట్రాక్టర్ అవతారం ఎత్తారు, బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు అనుకున్నట్టుగా రేపే ఆ జీపీఓ ఆఫీస్ ని మీకు ఇస్తాం, దాని పేరు కూడా రాయిస్తాం, మీ పేరు ఉంటుంది. సో ఇంకా ఏమైనా ఉంటే ముందు ఏమైనా జాగ్రత్త ఉంటే కూడా దాంట్లో చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ జీపీఓ కూడా మన గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అయితే ఈ పని చేద్దాం. మళ్ళీ నేను దీంతో కాకుండా ఇవన్నీ రాసుకుందాం. ఎవరే మాట్లాడారు, ఎవరి మనుషుల కంటే సమస్యలు రాసుకుందాం. ఆ సమస్యలు సాధ్యమైనంత వరకు, అయ్యేంత వరకు, నా పరిధిలో ఉన్నంత వరకు కూడా చేయటం. గౌరవ ఎమ్మెల్యే వేముల వీరేశం గారితో కూడా చర్చించి మీ సమస్యల పట్ల మొత్తం ఒక ప్రణాళిక వేసుకుని ఉన్నాయి. అవన్నీ కూడా చేయడానికి రంగం సిద్ధం చేసి దశల వారికి చేస్తాం. చేతిలో ఉన్నాయైతే ఫాస్ట్ చేస్తాం. మన చేతిలో ఉన్నాయి. బస్సు సమస్య కూడా ఎక్కువ మహిళలు చెప్పారు. దాని పరంగా కూడా మాట్లాడిన రీజనల్ మేనేజర్ తోటి రేపు బంద్ ఉంది. మళ్ళీ ఎల్లుండి ఆదివారం, దాని తర్వాత సోమవారం, మంగళవారం 9 మృగాలు ఉంటాయి. కాబట్టి బుధవారం నుంచి మనం ఎండపడతాం. బస్సులు కూడా ఒకేసారి 4 ట్రిప్పులు పెంచండి. ఎందుకంటే ఆయన ఒక అనుమానం, బస్సు ఎక్కరు, ఆటోలు ఎక్కువైపోయినాయి, బండ్లు ఎక్కువైపోయినాయి, కార్లు ఎక్కువైపోయినాయి అనే ఉద్దేశంతో ఉంటుంది. కొద్దిగా మనం నమ్మకం కలిగించి బస్సులు నిండితే వాళ్ళు ఇంకో ట్రిప్పులు పెంచడానికి అవకాశం ఉంటుంది. బస్సులే పడుతుంది, నేను పడతా. ఎందుకంటే దూరం కాకుండా అయితే మేము పోయిన పల్లెనిద్రకి తెల్లారే బస్సు వచ్చింది, ఆ బస్సులోనే ఎక్కి దిగాం. కానీ రేపు ఇబ్బంది ఉంది కాబట్టి, బంద్ ఉంది కాబట్టి ఆ 2వ ట్రిప్ పెరగట్లేదు. డెఫినెట్ గా మీ సమస్యల పరిష్కారం అంత జరుగుతుంది. పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఇందిరా మిడ్లు కావచ్చు, అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. గౌరవ ఎమ్మెల్యే వీరేశం గారు కూడా చెప్పడం జరిగింది. ఈ గ్రామం మంచి గ్రామం, అంత ఐక్యత ఉన్నటువంటి గ్రామం, దీంట్లో ఏ సమస్యలు లేకుండా చేద్దాం. మీరు వెళ్ళి రండి, ఆ సమస్యలను పరిష్కరిద్దాం, చర్చిద్దాం. నా నిధులు ఏమైనా ఉంటే ఇస్తా, నేను ఇద్దరం కలిసి ఇంకొద్ది మీరు ఆదర్శ గ్రామమే, ఇంకొద్దిగా ఆదర్శ గ్రామం చేసి రాష్ట్రానికి ఆదర్శంగా చేద్దామని చెప్పి ఇంత ప్రేమగా మీరందరూ మాట్లాడినందుకు మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి నాయకులు, అదేవిధంగా మా పంచాయత్ సెక్రటరీ, తర్వాత ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు అందరికీ కూడా ఇంత తక్కువ సమయంలో నేను అనుకున్నాం ఇలా
మంచిగా అరేంజ్ చేసినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.